నమస్తే. హైదరాబాద్ నగరంలో కావచ్చు, చెన్నై, కోల్కతా, బెంగళూరు ఇట్లాంటి పట్టణమైన నగరాల్లో కావచ్చు, ఎక్కువ జనాభా ఉన్న నగరాలు కావచ్చు, ఓలా, ఊబరు, ర్యాపిడో వంటి యాప్లు వచ్చిన తర్వాత వీళ్ళ కమిషను ఆటో డ్రైవర్లది కానీ క్యాబ్ డ్రైవర్లది కానీ కమిషన్ తగ్గిపోయింది. మొత్తము కంపెనీ తీసుకుంటా ఉన్నది. మొత్తం రైడ్ క్యాన్సిల్ చేసినా కూడా వీళ్ళ అమౌంట్ నుంచి కట్ చేస్తూ ఉన్నారు. తక్కువ పర్సెంటేజ్ మాకు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆటో డ్రైవర్లు కావచ్చు, బైక్ ర్యాపిడో వాళ్ళు కావచ్చు, ఓలా ఊబర్ వంటి నడిపే వాళ్ళు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కూడా చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత్ ట్యాక్స్ యాప్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. జనవరి 1న కూడా దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ భారత్ ట్యాక్సీ అయితే ఉందో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్స్కి అయితే చెక్ పెట్టేందుకు కేంద్రం ఆధీనంలో ఉన్న డెవలపర్స్ ఎవరైతే ఉంటారో కేంద్ర ఐటీ శాఖకు సంబంధించి డెవలపర్స్ సంబంధించి కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో ఉండే విధంగా దీని అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50,000కు పైగా యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. సో జనవరిలో అయితే అఫీషియల్గా దీన్ని ముందు తీసుకురాబోతున్నారు. ఒకసారి మనం డ్రైవర్లతో మాట్లాడదాం. ఓలా, ఊబర్ చేసే వాళ్ళతోని ఒకసారి ఎంత వస్తుంది, కమిషన్ ఎట్లా తీసుకుంటారు, ఎంత కట్ అవుతుందో, ఒకవేళ రైడ్ క్యాన్సిల్ అయితే వీళ్ళకి ఎంత కట్ చేస్తారు, ఇప్పుడు ప్రస్తుతం ఎంత వస్తుందని చెప్పేసి ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు మీరు ఆటో? నేను సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను ఇదే లేబర్ అడ్డ మీద కూలీగా పనిచేసిన. ఇక కూలీ పనులు దొరకట్లే. ఇక ఎవరికేం చెప్పుకోవాలో తెలియక మా ఆవిడ బంగారం కుదవబెట్టి నేను ఈ ఆటో అనేది తీసుకున్నా. ఫైనాన్స్లో తీసుకొని ఇక నడిపిస్తున్నా. ఇక ఈ ర్యాపిడో, ఓలా వీటిలో పెట్టాను నేను బండి. వీటిలో నడిపిస్తున్నా. కమిషన్లు అంటూ వాళ్ళు ఇచ్చే దాంట్లో 30% అంటే ఎంత అంటే డైలీ ఎంతో అంత కట్ చేసుకుంటారు వాళ్ళు. 30 రూపీస్, 40 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్, క్యాన్సలేషన్ ఫీజు అని మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారన్న. అది నడిచినా నడవకపోయినా ఫైనాన్స్ ఉంటుంది. ఇది ఆటో ఏమో గోల్డ్ లోన్ ఉంటుంది, ఇంటి కిరాయి ఉంటుంది, ఇటు పిల్లల చదువు ఫీజులు ఉంటాయి. మాకు రేషన్ బియ్యమే ఇక గతి. మేము ఎంత కష్టపడ్డా మా జేబులో ఒక దమ్మిడి రూపాయి ఉండదు. ఆ టెన్షన్ తోటి తాగుడు, ఇంట్లో లొల్లి, బయట ఫైనాన్సులు మస్తు టార్చర్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ వచ్చిన యాప్ మరి గవర్నమెంట్ తెచ్చిన యాప్ మరి దాని గురించి మాకైతే అవగాహన లేదు. ఎటువంటి దాన్ని ఎట్లా వాడాలి, ఏంది అనేది అవగాహన అనేది మాకు తెలియదు. గవర్నమెంట్ చెప్తుంది కొత్త యాప్ వచ్చింది, దాన్ని వాడతారు, మీకు లాభదాయకంగా ఆదాయం ఉంటుంది, ఎటువంటి కమిషన్ లేదు అని అంటున్నారు. మరి దాని గురించి అయితే మాకు ఏం అవగాహన అయితే ఇప్పుడు దాకా లేదు. ఇంతవరకు అయితే ఏది లేదు. కానీ ఏది చేసినా గవర్నమెంట్ మా కోసం కొంచెం ఆలోచించి ఇది 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మా అకౌంట్లో ఎంతో అంత ఇక పింఛని, ఉర్దూలో పింఛని ఎట్లా ఇస్తున్నారో అట్లా మా ఆటోలోకి వేస్తే కొంచెం మాకు భరోసాగా ఉంటుంది. పెద్దోళ్ళకి కానీ లేకపోతే కుటుంబానికి కానీ ఇటు మాకు ఏదో ఆసరాగా ఉంటుంది. కానీ ఇప్పటికీ నేనైతే ఆటో కొన్న కాడి నుంచి అయితే అప్పుల్లోనే ఉన్నా సార్. అప్పులనే మరీ ఘోరం. అప్పులు అంటే ఒకదాన్ని కప్పి పుచ్చుకోబోయి ఇంకోటి. ఆటో ఫైనాన్స్ అయితే ఏంది, ఇది గోల్డ్ లోన్ అయితే ఏంది, దాని గురించి హోమ్ లోన్ కూడా తీసుకున్నా సార్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంద్రా ఈ బతుకు, అందరికీ బాగున్నది జీవితం, మాకే ఏంది అసలు మిడిల్ క్లాస్గా ఉన్నోని నేను ఇంకా అప్పుల్లో దిగిపోయి లాస్ట్కు ఏం చేయాలో తోచక ఫ్యామిలీ బాధ్యతలు మోసుకుంటా అసలు నరకం చూస్తున్నాం సార్. టైంకి ఇంత ముద్ద ఉండదు అన్నానికి. పొద్దున్నుంచి కూర్చున్నా, ఇప్పుడు దాకా నేను 500 కూడా చేయలే. ఇప్పుడు ఏంటంటే అందరూ ఓట్లు వేయడానికి పల్లెటూరుకి వెళ్ళారు, బుకింగ్స్ లేవు. ఓలోడు కానీ, ర్యాపిడోడు కానీ, ఇంకా ఊబరోడు కానీ ఇంకా ఉన్నాయి. 3 యాప్ల పరిస్థితి కూడా అట్లే ఉన్నదా? 3 అట్లనే ఉంది. వాళ్ళ కమిషన్ మాత్రం లోట్లేదు. ఇప్పుడు నువ్వు 100 రూపాయలది కొట్టు, 50 రూపాయలది కొట్టు, ఏదైనా కొట్టు డ్రాపు, దాంట్లో మాత్రం వాళ్ళ కమిషన్లు మాత్రం బాధపడి ఉంటుంది. ఎంత తీసుకుంటున్నారు? ఎంత అంటే ఇప్పుడు ర్యాపిడోడు అయితే 30 రూపాయలు తీసుకొని ప్రతి రైడ్కి 5 రూపాయల కమిషను, 3 రూపాయల కమిషను. ఆ కమిషను మళ్ళీ ఓడోడు కూడా అంతే. వాడు 100 రూపాయలు అయిందనుకో, దానిలో మీకు ఎంత వస్తుంది? 100 రూపాయలు అంటే 100 రూపాయలలో మాకు ఎట్లా ఉంటుంది అంటే ఒకటి ఛార్జెస్ రూపంలో వాళ్ళు 3 రూపాయలు 3 రూపీస్ అట్లా కట్ చేసుకుంటారు. మళ్ళీ డైలీ వైజర్ అంటే 12 గంటలకి 12-24 గంటలకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రతి రైడ్కి అదే కమిషను. మళ్ళీ ప్లస్ 1 డే 24 అవర్స్కి 30 రూపీస్.
ఛార్జ్. ప్రతి మీరు పే చేయాలి దానికి వెళ్ళి మేము పే చేయాలి. మన రైడ్ చేస్తేనే రైడ్ చేస్తేనే ఓకే. రైడ్ చేస్తేనే మళ్ళీ మన డైలీ ఆటోమేటిక్ ఛార్జెస్ ఉంటాయి. మనం ఆటో ఫోకస్లో పెట్టుకుంటే మనకు అనుకోకుండా వాడే తీసుకుంటాడు అకౌంట్లో నుంచి, మనం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రీఛార్జ్ చేయకపోతే ఆటోమేటిక్గా నువ్వు 150 కాగానే ఆ యాప్ వాడు బుకింగ్ ఇవ్వడం ఆపేస్తావు. ఈ ఇబ్బంది అయితే ఉంది. ఇంకో విషయం, ఈ యాప్లో ఎటువంటి బుకింగ్లు వచ్చినా అది ఎటువంటిదైనా సరే మేము మూడిట్లా మేము గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవాల్సిందే. మాకు ఎటువంటి ఏందని ఏం లేదు దాంట్లో. మాకేమైనా కొట్టినా తిట్టినా చంపేసినా మాకంటూ ఏ ఆధారం లేదు, మా కుటుంబానికి లేదు, మాకు లేదు. ఇప్పుడు ప్రతి ఆటో వాళ్ళు ఉంటారు, ఇన్సూరెన్స్ చేయాలి, ఆల్ పేపర్స్ అంటారు, ఫిట్నెస్ అంటారు, అది అంటారు. మాకు నడిచేదే అంత మాత్రం. ఇప్పుడు నేను మా భార్య గోల్డ్ పెట్టి ఆటో తీసుకున్నా, ఆ ఆటోకు దీనికి కట్టలేక నెల హోమ్ లోన్ కూడా తీసుకున్నా. ఇక్కడ రెంటు ఊర్లోది హోమ్ లోన్లో పోయింది, పిల్లల ఫీజులు, ఇవి అన్నీ మస్తు నరకంగా ఉందన్న. చెప్పాలంటే గుండె బగిలి ఏడ్చి ఇదే ఆటోకు ఉరేసుకొని చచ్చిపోవాలన్నంత బాధ ఉంది. కానీ ఎవరికి చెప్తే ఏంది, కష్టపడేటోళ్ళం ఆత్మవిశ్వాసంతో ఎవరి దగ్గర అప్పు చేద్దామన్నా అప్పు తీర్చలేని పరిస్థితి. మావిడ కూడా గొడవ పెట్టి వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు పిల్లలు నా దగ్గరే ఉన్నారు, స్కూల్కి పంపిస్తున్నా. ఎవరికి చెప్పాలో తెలియదు, గట్టిగా పట్టుకొని ఎవరినైనా ఓదార్దామంటే వీడు దరిద్రంలో ఉన్నాడు, వీడు ఎక్కడ డబ్బులు ఆడతారని ఎవరి దగ్గరికి రానియారు మమ్మల్ని. అటువంటి ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ యాప్ల మీద నడపబట్టి? 5 సంవత్సరాల నుంచి అన్న. 5 సంవత్సరాల నుంచి ఇదే నుంచి బాగా టైట్ అయిపోయింది మీకు. మాకు తీసుకున్న ఫస్ట్లో ఒక నెలలో మంచిగా అనిపించింది. తర్వాత ఉంటా ఇది తిరుపుదాం అని గోల్డ్ బాయ్, ఆటో ఫైనాన్స్, ఇట్లా హోమ్ లోన్ తీసుకున్నా. ఇటు ఇంటి కిరాయి, స్కూల్ ఫీజులు పిల్లలది, అమ్మ ఆరోగ్యం, ఇట్లా చాలా అనుకోకుండానే తెలియకుండానే దిగిపడిపోయినాం అన్న. ఊబిలో కమిషన్ కిలోమీటర్ లాగా ఉంటుందా లేకపోతే ఒక ట్రిప్ లాగా ఉంటుంది? ఎంత దూరం? ఈ కమిషన్ల బాధ చెప్పాలంటే మా ఆటోలకైతే మరీ టార్చర్గా ఉందన్న. మేము సంపాదించి వాళ్ళకు జీతాలు కట్టించినట్టు అవుతుంది, అంటే వాటాలు వేసుకున్నట్టే ఇక ఇది యాప్ల ద్వారా. మరి గవర్నమెంట్ తెచ్చిన యాప్ ఎటువంటిదో మాకు తెలియదు అన్న. దాని గురించి మాకు ఇప్పుడు రైడ్ క్యాన్సిల్ అయితే కూడా మీకు కట్ చేసుకుంటారు? రైడ్ క్యాన్సిల్ అంటే చెప్పారు అన్న, మాకు వాళ్ళు డిస్టెన్స్ ఇస్తారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అదర్ 5 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఇస్తారు. ఒకవేళ మనం 5 కిలోమీటర్ అన్నా 2 కిలోమీటర్ అన్నా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఆ బుకింగ్ మనం తీసుకున్నాం రైడ్ చేద్దామని, అక్కడికి వెళ్ళినాక క్యాన్సిల్ చేస్తే ఆ ఫీజు ఏమి ఉండదు. ఓకే. అక్కడికి వెళ్ళినాక ఫీజు ఏమి ఉండదు. మళ్ళీ అక్కడ ఎక్కించుకోవడానికి ఎక్స్ట్రా నంబర్స్ ఉన్నా వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇష్టపడరు. పోనీ ఆ రైడ్కి ఆ అమౌంట్ కరెక్టా అంటే వర్తా అంటే వర్త్ కాదు. లగేజ్ ఉన్నా ఏమున్నా ఇక వాళ్ళు తిట్టినా బెదిరించినా పడాల్సిందే, తప్పదు అంతే. ఇక డిమాండ్ చేయడానికి లేదు. ఆ యాప్లో అమౌంట్ చూపిస్తుందిగా, ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతాం. అది అంతే ఇయ్యరు, ఎవరు ఇయ్యరు. ఒక్కొక్కరు అయితే కొట్టనికినే వస్తారు, అవి ఇయ్యను రా పో ఏం చేస్తావు. ఒక్కొక్కరు అర్ధ గంట ఆపుతారు, గంట ఆపుతారు, ఆగవయ్యా డబ్బులు తీస్తలే ఆగమంటారు. ఒక రైడ్ మీద 40 నిమిషాలు, గంటన్నర, 300-250 దాటితే అన్న ఒక బుకింగ్కి దాదాపు గంటన్నర 2 గంటలు. దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఏం లేదు, వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఏం లేదు. చూడలేదు, వాళ్ళే తీసుకుంటారు వెయిటింగ్ ఛార్జెస్. వెయిటింగ్ ఛార్జెస్ కూడా పడుతుందా? లేదు, వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఏం చూపించదు, సేమ్ అమౌంట్ చూపిస్తుంది. ఇంకా ఊబర్ రోడ్ అయితే ఇక చెప్పనే వద్దు, ఇక ఎక్కువ అసలు 10 రూపాయల కిలోమీటర్ కూడా ఇవ్వడం కష్టం, మరి ఘోరం ఊబర్ రోడ్ అయితే. ఇక ర్యాపిడో అంటే అనే దయవల్ల మేమైతే ర్యాపిడోలో కొంచెం చూసి ఇస్తాడు, కానీ దానికి కూడా అంతే వెయిటింగ్ ఛార్జెస్ అంటూ ఏమి ఉండదు. పోయినందుకు మాత్రం ఇంకా బతకాలే కదా, చేయాలి తప్పనిసరి. కట్టేసినారు, బరువు మీద పెట్టేసినారు, అప్పులు ఉన్నాయి, తప్పనిసరి చేయాలి ఇక అంతే, తప్పదు. మరి జనవరి నుంచి తీసుకొస్తాడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వమే. మరి దీన్ని మీకు సంతోషమేనా? అంటే దానిలో ఛార్జ్ క్యాన్సిల్ చేసినా కానీ మీకు కమిషన్ ఎంత వస్తే అంత తీసుకోవడం అని, అంటే జస్ట్ సర్వీస్ ఛార్జీలు అంటే చిన్న పెడితే రావచ్చు, కానీ ఇంకా ఏమో రాలేదు పూర్తిగా దానిలో ఏం చెప్పలేదు. కానీ ఆటో ఎవరైతే డ్రైవరింగ్ యాప్ దీని బట్టి డిపెండ్ అయ్యి ఈ ట్యాక్సీలు నడిపిస్తున్న వాళ్ళకైతే మెయిన్గా లబ్ధి చేకూరుతుందని అయితే చెప్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తా అంటే గవర్నమెంట్ ఏ యాప్ తెచ్చినా మాకు సంతోషమే, కానీ దాన్ని జనాలు ఆదరించాలి కదా. ఆ యాప్ని గవర్నమెంట్ పెడుతుంది, ఓకే మేము నమ్ముతాం, గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయడానికి ఒక యాప్ తెచ్చింది, ఓకే పర్వాలేదు. కానీ జనాలు దాన్ని ఆదరించి వాడితేనే కదా మాకంటూ ఆ యాప్లో మాకు బుకింగ్లు వచ్చేది.
దాంట్లో కూడా మేము చూసే కదా తీసుకుంటాం. అప్పుడు అది కానీ క్లిక్ అయితే మాత్రం మాకు ఈ సమస్యలు ఉండవు. ఈ ఎక్స్ట్రా ఫీజులు ఛార్జీలు వీళ్ళకు రాపిడో ఛార్జెస్ కట్టడానికి మాకైతే అవకాశం లేదు. కానీ జనాలు ఆదరించాలి కదా దానికి. అప్పటిదాకా మేము మంచి కమిషన్ ఉంటే డైలీ మీకు సరిపోతుందా మీకు దీని మీద? మంచి కమిషన్ నార్మల్గా ర్యాపిడోలో పడకుండా బుక్ కాకుండా కూడా నార్మల్గా గిరాకీ వస్తుందా లేకపోతే దీని మీద ఎక్కువ వస్తుందా? ఎటు పోయినా ఒక 1000 రూపాయలు సగటు ఆటో కష్టపడే వ్యక్తి ఓ ఇంటికి ఒక 1000 రూపాయలు తీసుకోపోతే ఒక వర్తు సార్. ఆ యాప్లో మాకు బెనిఫిట్గా ఉంటే ఒక 1000 రూపాయలు తీసుకోపోతే వర్తు సార్. థ్యాంక్ యూ సార్. చాలా కమిషను వాళ్ళ యాప్ వాళ్ళే తీసుకుంటా ఉన్నారు, మాకు రావట్లేదు, రైడ్ క్యాన్సిల్ చేసినా కూడా మొత్తం కట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అంతే. మేమేం చేస్తాం, మామూలుగా అవి వచ్చినప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు కూడా అంతే ఉంటాం. ఓకే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుంది ఒక యాప్, ఈ ట్యాక్స్ లాంటి యాప్. సో అది వస్తే బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరికి బెనిఫిట్? ఎవరైతే ట్యాక్స్ నడుపుతారో బైక్ కానీ ఆటో కానీ కార్ కానీ అట్లా పర్వాలేదు. బెనిఫిట్ అంటే మాకు కూడా మంచిదే కదా. ఓకే. మీరు నడపట్లేదా? మీరు యాప్ నడపట్లేదా మీరు? లే యాప్లలో ఏం నడుపుతలే, ఎందుకంటే వాళ్ళకే పోతాయి పైసలన్నీ, మాకేం మిగులుతాయి. మాకు పెట్రోల్కి గ్యాస్కి వెళ్ళడానికి కష్టం ఉంది. ఇప్పుడు నార్మల్గా జనరల్గా ఇప్పుడు యాప్ మీద కాకుండా నడుస్తుందా మరి? ఓకేనా ఆటోలో ఏం లేదు, ఫ్రీ బస్ అయినప్పటి నుంచి అసలు లేనే లేదు. ఏంటంటే ఇక వేరేది ఏం చేయలేక ఇంట్లో ఉన్నాం అంతే. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? నెలకు 7-8 వేలు వస్తాయి అన్ని పోగా, ఫైనాన్స్ గినాన్స్ అన్ని పోగా అంతే. ఎక్కువ లాభం ఏం లేదు. ఇక వేరే పనులు ఏవి దొరకనందుకు ఇది చేసుకున్నాడు అవుతుంది. సో అవగాహన ఉందా మీకు? మీకు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తారు కదా, అంటే రైడ్ క్యాన్సిల్ అయినా కూడా మాకు కమిషన్ కట్ చేస్తారు అన్నది. దాంట్లో నాకైతే అది ఏం లేదు. రైడ్ క్యాన్సిల్ అయితే మనీ ఏం రాదు, అంతే. కమిషన్ ఏం కట్ కాదు, మనీ ఏం రాదు. యాప్ వచ్చాక ఇప్పుడు భారత్ యాప్ అంటున్నారు కదా, యాప్ వచ్చిన తర్వాత చూస్తే తెలుస్తుంది ఎలా ఉంది అని తెలిసాక చెప్పగలరు. అది అంటే మీకే అది ఏదైతే అర్థమైంది. ప్రస్తుతం ఇదైతే ఓకే, ఏం ప్రాబ్లం లేదు, దీంతో అయితే ఏం ప్రాబ్లం లేదు, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది అదే కమిషన్ తక్కువ ఇస్తుర్రు 3 యాప్లలో కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కమిషన్ తక్కువ అంటే ఇప్పుడు ఆటోలు ఎక్కువ అయిపోయాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఇస్తున్నాం అసలు అందుకు. ఓకే, అది ప్రాబ్లం. అంటే ఏంటి రైడ్కి ఎంత ఇస్తారు మీకు? ఏంటి డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి డిస్టెన్స్కి మినిమం 12 రూపీస్ వస్తుంది, ఒక్కోసారి 13 రూపీస్ 14 రూపీస్ వస్తుంది అంతే ఆటోలో, అంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు ఎక్కువ ఏంటి నార్మల్గా గిరాకేనా మీకు? ర్యాపిడో ఊబర్ అయినా మొత్తం మామూలు గిరాకీ ఏం లేదు, ర్యాపిడో ఊబర్. ఎందుకంటే లోకల్లో ఎక్కువ తక్కువ మాట్లాడతారు కదా, అది ఇది ఏం అది కాదనమాట. ర్యాపిడో ఊబర్ అంటే ఫిక్స్ ఎంత అమౌంట్ ఉందో అది ఇచ్చేస్తారు కదా. అది డిఫరెంట్ యాప్ని బట్టి కూడా ఉంటుందా మీకు? యాప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఊబర్లో ఒక్కోసారి తక్కువ వస్తుంది, ఒక్కోసారి ఎక్కువ వస్తుంది. దీంట్లో ర్యాపిడోలో ఊబర్లో ఏంటంటే అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తాయి. 1 మంత్ అలా చేయకపోతే ఆఫర్స్ వస్తాయి. 5 రైడ్లు 10 రైడ్లు కంప్లీట్ చేస్తే 500,000 ఎక్స్ట్రా వస్తుంది, అలా ఉంటుంది. ర్యాపిడోలో అయితే రైడ్స్ ఎక్కువే వస్తాయి, ఊబర్లో కూడా వస్తాయి కానీ ఫేర్ తక్కువ ఉంటుంది కానీ కంటిన్యూ అవుతుంది, రైడ్లు వస్తూనే ఉంటాయి. అది మరి కమిషన్ అనేది కొంచెం ఇట్లా కొంతమంది ఎట్లా చెప్తారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళదన్నా. కొంతమంది చెప్తున్నారంటే ఈ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఉంటుంది. అది థ్యాంక్ యూ. ఏంటి సమస్య ఏంటి? మీ ర్యాపిడో ఊబర్ ఓలా కానీ కమిషన్ తక్కువ వస్తుందా? నిజమేనా? అవును స్వామి, కమిషన్ తక్కువ వస్తుంది. 8 కిలోమీటర్కి 120, 110 అట్లా ఇస్తుంది స్వామి. ఇంతకుముందేమో బాగానే ఉంటుండే కేసీఆర్ స్వామి ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తమే ఇప్పుడు స్వామి బస్సులు ఫ్రీ చేసిండు, ఇప్పుడు ఆటోలు అన్నీ రోడ్ మీకు వచ్చినాయి, ఇంకా మళ్ళీ కొత్త ఆటోలు తీసిరు అన్నీ. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిన తర్వాత నార్మల్ గిరాకీ రాదని ఇది దీని మీద డిపెండ్ అవుతారా? నార్మల్ గిరాకీ అంటే ఇప్పుడు ర్యాపిడో ఉంది కాబట్టి రేట్ తక్కువ ఇంకా స్వామి. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి తక్కువైంది. బస్సులు ఫ్రీ లేకపోతే ఎందుకు తక్కువ అవుతుండే? ఏ అమౌంట్ అయితే ఉంటుండే అదే అమౌంట్ ఉంటుండే. 8 కిలోమీటర్కి ఇప్పుడు 140, 150 రూపాయలు ఇస్తుండే, అదే అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు 20-30 రూపాయలు అయితే డిఫరెంట్ అయింది, తక్కువ వస్తున్నాయి అంతే. తక్కువ వస్తుంది 50 రూపాయలు అట్లా వస్తుంది అన్న. ఏంటి ఎట్లా మీకు కిలోమీటర్ లేకనా ఏంటి? కిలోమీటర్కి 11 రూపాయలు 12 రూపాయలు పడుతుంది స్వామి. మరి ఇట్లాంటి యాప్ తీసుకురావడం మీకు బెనిఫిట్ అనుకుంటారా? ఏమో ఇక చూడాలి స్వామి, మనకు తెలియదు కదా. నడిపించిన తర్వాత దాన్ని వాటిని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ ఏం కాకముందే చెప్తే ఎట్లుంటుంది? అంటే మీకు ఇప్పుడు రైడ్ క్యాన్సిల్ అయినా కానీ కమిషన్ కూడా
మీకు ఎంతైతే డిస్టెన్స్ బట్టి రేట్ వస్తుంది కదా అదే రేటు ఇస్తామని అంటారు యాప్ ద్వారా. ఏమో చూడాలి మళ్ళీ చూస్తే ఎరికైతే కదా సార్ మీరు చెప్పే పది చెప్తారు, కష్టపడేది మేము, ఎక్కేది కస్టమరు. అట్లాంటి యాప్ రావడం మీకు మంచిదే కదా. వస్తే మంచిదే కదా సార్ అట్లా న్యాయంగా ఇమాందారీగా ఉండే యాప్ అయితే ఉంటే మాత్రం అయితే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం కస్టమర్ దగ్గర పోతున్నాం, పోయి ఒక 200 మీటర్స్లోనే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాం. ఒక 7 నుంచి వస్తాం, 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ నుంచి వస్తాం. వాళ్ళు వచ్చే మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయినాం, అంత దూరం వచ్చి క్యాన్సిలేషన్ ప్రాబ్లమే ఎదుర్కొంటున్నారు మీరు. చాలా క్యాన్సిల్ అవుతాయి సామి. అలా ఎంత 20 రూపీస్ అలా 15 నుంచి 20 ఉండాలి స్కోరు మంచిగా రానికి ర్యాబిట్ అలా. అది స్కోర్ తక్కువైనా ఒకటికి క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి. క్యాన్సిల్ అయినా కానీ స్కోర్ తక్కువ అవుతుంది వాళ్ళు చేసినా కానీ. టైంకి వెళ్ళకపోవడం వల్ల క్యాన్సిల్ అవుతా ఉంటుందా? టైంకి వెళ్తాం కదా స్వామి, వెళ్ళినా కానీ క్యాన్సిల్ చేస్తారు స్వామి. క్యాన్సిల్ చేస్తారు కొంతమంది. అంటే ఏంటి ఎంత ఎప్పటి నుంచి నడుపుతారు ర్యాబిట్ స్వామిని? 1 year అయిపోయింది స్వామి నాది. 1 year అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి ఇట్లానే ఉన్నదా? ఇట్లనే సేమ్. ఇంతకుముందు లేకుండా రోడ్ మీద చేస్తుండే, బస్సులు వచ్చినప్పటి నుంచి ర్యాబిడే పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు బస్సు వచ్చిన తర్వాత నడవట్లేదు ఏం? అంతే ఏం లేదు స్వామి, మొత్తం సలహానే ఉంది. పొద్దున్న నుంచి నంతా 400 రూపాయలు ఏమైనా చేసిన ర్యాబిడోలు ఎప్పుడో చూపిస్తా. అంటే కొంచెం నాకు కొంచెం పని ఉండే, ఎంత తీసుకున్నాడు, ఎంత డిస్టెన్స్ ఎంత తీసుకున్నాడు. అంటే కిలోమీటర్ లెక్కనా మీకు ఎట్లా రైడ్ లాగానా? రైడ్ స్వామి, కిలోమీటర్ హిసాబ్తోనే ఇస్తాడు స్వామి. ఎక్కడి నుంచి మొత్తం ఏ ఏరియా నడుపుతారు? 315 రూపాయలు. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు దగ్గర ఒక 4-5 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇలా ఏ రోడ్ మీద రోడ్ మీద చేసుకోవాలి, లేకపోతే ఇది కొట్టుకోవాలి. ఏంటంటే క్యాన్సిల్ అయితే కూడా మీకు పాయింట్స్ ఓడిపోతాయి. పాయింట్స్ తక్కువ అవుతాయి. 3 అంతే ఉన్నదా? మేజర్ ర్యాబిడో నడిపిస్తాను, వేరేదే నడిపియా. వేరే నడిపి